వాడలో మత్స్యకారుల ఆందోళన కొనసాగుతోంది. డిప్యూటీ సీఎం పవన్ వచ్చి తమ సమస్యలపై మాట్లాడాలంటూ మత్స్యకారులు డిమాండ్ చేస్తున్నారు. పవన్ ఆదేశాలతో కలెక్టర్ వెళ్లి మాట్లాడినా మత్స్యకారులు శాంతించడం లేదు. నిరసన ఆపేది లేదని తేల్చి చెబుతున్నారు. మరోవైపు ఉప్పాడ మత్స్యకారుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కమిటీని నియమించింది. ఉప్పాడలో మత్స్యకారుల ఆందోళన కొనసాగుతోంది. డిప్యూటీ సీఎం పవన్ వచ్చి తమ సమస్యలపై మాట్లాడాలంటూ మత్స్యకారులు ఆందోళన చేస్తున్నారు. ఆందోళనకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అపారావు అందిస్తారు. అపారావు, కలెక్టర్ వెళ్లినా కూడా వాళ్ళు వినని పరిస్థితి కనిపిస్తుంది. సో డిప్యూటీ సీఎం వచ్చి మాట్లాడాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఏంటి అప్డేట్స్? లక్ష్మీదుర్గ కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గం పరిధిలోని ఉప్పాడలో రెండో రోజు మత్స్యకారుల నిరసన కొనసాగిస్తున్నారు. ప్రధానంగా డివిసు, అరవిందో ఫార్మా తదితర కంపెనీల నుంచి సముద్రంలో కలుస్తున్న రసాయనాల వల్ల తమ మత్స్యకారులకు వేట ఏమాత్రం ఉండడం లేదని, భవిష్యత్తులో అయితే చేపలు కనుమరుగైపోయే ప్రమాదం నేపథ్యంలో తమకు నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని చెప్పి మత్స్యకారులు డిమాండ్ వ్యక్తం చేస్తారు. అదేవిధంగా సముద్రంలో వేట అయినప్పుడు ఇతర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు కూడా అక్కడ మత్స్యకారులు కూడా తమను అడ్డుకుంటున్నారు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రసాయన పరిశ్రమ వల్ల నష్టపోతున్న తమకు నష్టపరిహారం ఇప్పించాలంటూ వీళ్ళందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ వచ్చి తమ సమస్యలు ఆలకించి పరిష్కారం చూపాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ కి తీవ్రంగా జ్వరం ఉన్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ తో మాట్లాడి మత్స్యకారులతో మాట్లాడి పంపించారు. అయితే పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామని, కంపెనీలతో నష్టపరిహారం ఇచ్చే విషయంలో కూడా ప్రభుత్వం తరఫున కూడా మాట్లాడుతారని కలెక్టర్ సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. అయితే మత్స్యకారులందరూ కూడా మాత్రం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ వచ్చి తమ సమస్యలు విని హామీ ఇస్తేనే నిరసన నుంచి వైదొలుగుతామని కూడా స్పష్టం చేస్తారు. ప్రస్తుతం ఈ రోజు ఉదయం జిల్లా కలెక్టర్ వెళ్లి పవన్ కళ్యాణ్ ఏదైతే చెప్పారో తనకు జ్వరం ఉందని ఖచ్చితంగా కమిటీ వేసిన నేపథ్యంలో ఈ కమిటీ నివేదిక ఆధారంగా ప్రభుత్వం మత్స్యకారులకు న్యాయం చేస్తుందని కూడా కలెక్టర్ హామీ ఇచ్చారు. అయితే ఎట్టి పరిస్థితుల్లో మాత్రం పవన్ కళ్యాణ్ వస్తేనే తాము నిరసన విరమిస్తామని కూడా చెప్పారు. ప్రస్తుతం అయితే మత్స్యకారులు తమ నిరసన కొనసాగిస్తున్నారు. అయితే త్వరలో పవన్ కళ్యాణ్ కూడా వచ్చే అవకాశం ఉందని, ఈ లోపు సమస్యల పరిష్కారానికి తాము ప్రయత్నం చేస్తామని విరమించాలని కూడా కలెక్టర్ కోరినప్పటికీ కూడా మత్స్యకారులు వినిపించుకోలేదు. లక్ష్మీదుర్గ. థ్యాంక్ యూ అప్పారావు. అయితే ఇప్పుడు ఆయన మాటగా నాకు చెప్పిందే నేను మళ్ళీ చెప్తున్నాను. ఆయన 100% దానికి ఈరోజు